హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది సండే మినీ వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి 8:30 అయింది. ఇంకా మా వారైతే టీ పెట్టమన్నారు. టీ పెట్టి పాలు కూడా కాచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇంకా నైట్ అయితే రైస్ మిగిలిపోయిందండి. దాంతో అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నాం మా వారు నేను. జస్వి పాపకైతే దోశ అయితే వేసానండి. జస్వికి నైట్ రైస్ కదండి, అందుకని చెప్పి పెట్టలేదు. ఇంకా మా వారైతే ఫోన్ మాట్లాడుతూ జస్వికి దోశ అయితే తినిపిస్తున్నారండి. వాళ్ళ డాడీతో దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుందండి. ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయండి, భలే ముద్దుగా మాట్లాడుతుంది. అందుకే ఇంకా వాయిస్ అయితే మ్యూట్ చేయలేదండి. ఇంకా మా వారైతే ఫిష్ తీసుకురావడానికి అయితే మార్కెట్కి అయితే వెళ్ళారండి. జస్ట్ పాపకైతే నీళ్లు పెట్టి రెడీ చేసేసానండి, స్నానం చేపించేసాను. ఇంకా ఫిష్ అయితే మా అత్తయ్య గారి ఇంటికి అయితే తీసుకొని వెళ్ళిపోయారండి మా వారు. అక్కడైతే అత్తయ్య గారు ఫిష్ అయితే వండేసి ఇచ్చేసారు. నేనైతే వైట్ రైస్ ఒకటే వండానండి. అత్తయ్య గారు పుచ్చకాయ పెసరపిండి కూడా పంపించారండి. ఇంకా లంచ్ అయితే చేసేసామండి. చూడండి, ఆఫ్టర్నూను మొత్తం బ్యాండ్లన్నీ వంపేసి కింద అల్లరి చేసేస్తుందండి. ఇంకా పడుకోబెట్టేశాను. పడుకొని లేచిన తర్వాత మేమైతే టీ తాగేసి చిన్న పని ఉందని చెప్పి బయటకైతే వెళ్ళామండి. బయట నుంచి అయితే వచ్చేసిన తర్వాత ఇంకా జస్వి మా వారు అయితే ఆడుకుంటున్నారు. ఇంకా నేనైతే ఇంట్లో ఫ్రాన్స్ బిర్యానీ అయితే చేసేసానండి. ఇది షార్ట్ అయితే తీసాను. చూడలేని వాళ్ళైతే షార్ట్ చూడండి వంట అయ్యేసరికి ఎన్ని గిన్నెలు అయ్యాయో. ఇంకా డిన్నర్ అయిన తర్వాత తోముదామని చెప్పి డిన్నర్ కూడా చేసేసి ఆ గిన్నెలన్నీ తోమేశానండి. స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ప్రసాద్ అన్న వెబ్ సిరీస్ పెళ్లివారం అండి, ఎంతమందికి తెలుసండి. చాలా జోక్గా కామెడీగా ఉంటుంది కదా, అదైతే చూసి ఇంకా పడుకున్నామండి. మా వీడియోస్ అయితే నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.